ప్రభువు నామమును గణపరుస్తూ అందరికీ వందనాలు శుభములు తెలియచేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రస్తుతం ఉన్నటువంటి మానవుడు మేధావి, శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు సృష్టింపబడినటువంటి సృష్టిలో వారి యొక్క ప్రయోగాలు చేస్తూ ఇదిగో మేము అద్భుతం చేసేసని చెప్పేసినటువంటి పరిస్థితిలో వెళ్ళిపోతున్నారండి. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ ప్రకృతి అంతా సృష్టింపబడింది వన్ అండ్ ఓన్లీ ఆల్మైటీ గాడ్. దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క సృష్టిలో ప్రయోగాలు చేసుకుంటూ ఇగో నేను ఇది సాధించిన అది సాధించిన నా అనేటువంటి పరిస్థితుల్లో మనిషి వెళ్ళిపోతున్నాడు. ప్రియ సహోదరులారా, సృష్టింపబడిన సృష్టికి జీవం ఉందంటారా? జీవం లేదంటారా? ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం గమనించుకున్నట్టయితే జగదీష్ చంద్రబోస్ వృక్షాలలో కూడా ప్రాణం ఉందని చెప్పంటే నోబెల్ బహుమతి ఇచ్చారండి. జగదీష్ చంద్రబోస్కి ఏమిచ్చారు? వృక్షాలలో కూడా ప్రాణం ఉందని చెప్తే నోబెల్ బహుమతి ఇచ్చారు. కానీ ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు ఓట, మహాజ్ఞాన గ్రంథం అండి. సకల శాస్త్రాన్ని అధిగమించినటువంటిదే బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవుని వాళ్ళారా, వృక్షాలకే కాదు, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుకు కూడా జీవం ఉందని చెప్పేసి తెలియపరిచేదే బైబిల్. సృష్టికి సువార్త చూసారా? మనిషికి శిక్ష. సృష్టికి సువార్త ప్రకటిస్తున్న మనిషికి శిక్ష. ప్రియతంలో కొలస 1:23 చూసినట్టయితే, పురాణి మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నటువంటి ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు సువార్త. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగుచున్న, చూసారా, నిలిచి ఉండిన మీకు కలుగును, ఇది మీకు కలుగును. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏముందండి? పునాది మీద కట్టబడిన వారే సమస్త సృష్టికి ప్రకటింపబడిన, సమస్త సృష్టికి అంటున్నాడు. ఇక్కడ పదం వాడారు చూసారా? సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్తలను కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకుండా విశ్వాసమందు నిలిచిండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనే ఉంటిని. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అండి. చూసారా? సమస్త సృష్టికి ఎందుకండి? సృష్టి ఏంటండి? సమస్త సృష్టి అంటే ప్రియతంలో ఆకాశము, భూమి, నక్షత్రములు, కొండలు, గుట్టలు, రాళ్ళు, చెరువులు, సముద్రాలు అన్ని మరి సమస్త సృష్టించాడు కదా. సృష్టికి ప్రకటింపబడినట్టు సృష్టికి ప్రకటించాడు అంటున్నాడు. చూడండి ప్రియ సోదరులారా, ఒక వృక్షాలలోనే జీవం ఉందంటే నోబెల్ బహుమతి ఇచ్చినటువంటి జగదీష్ చంద్రబోస్కి బైబిల్ చెప్తున్నట్టు చూడండి, సర్వ సృష్టిలో కూడా జీవం ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మార్కు సువార్త 6:16-15 తీసుకున్నట్టయితే, మీరు సర్వలోకానికి వెళ్ళి, యేసుప్రభు గారు చెప్తున్న మాట, లోక రక్షకుడు, దేవుని ప్రియకుమారుడు, సర్వశక్తిని ప్రియకుమారుడు, దేవాది దేవుని ప్రియకుమారుడు, పరమ తండ్రి ప్రియకుమారుడు అనేటువంటి యేసుప్రభు గారు చెప్తున్న మాట చూసారా? లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అనే మాట. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏంటండి? సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటాడు. ఏంటండి? ప్రియ సోదరుల, లోకం అంటే మనుషులే కదా, అదే మళ్ళీ సృష్టికి అంటున్నాడు. అంటే నువ్వు చెప్పే సువార్త చెట్టు, పుట్ట, రాయి, గోడ, ప్రియ సోదరులరా, ప్రతిదీ కూడా వినాలి. నీకు చెప్పే మాట, దేవుని పడుకున్న మాట. ప్రియమైన దేవుని, చాలామంది అంటే ఆ లింకు అంటే ఎక్కడ ఉంటే లింక్ ఏర్పడుతుంది? సర్వలోకానికి సృష్టికి లింకింగ్ ఉంది. అంటే ప్రజలకి సృష్టికి లింకు. ప్రియమైన దేవుని, చాలామంది మ్యారేజ్ లింక్ అంటారు, లింక్ కల్పిస్తుంటారు. మ్యారేజ్ లింక్ అండి. ప్రియమైన దేవుని వల్ల లింక్ కలుపుకున్న తర్వాత తెలుస్తుంది ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది. పిల్లలతో లింకు, మనవలతో లింకు, మనవరాలతో లింక్ ఉంటుంది కదా. ఆ లింక్ అలా వెళ్ళిపోతుంటుంది. మన పెట్లు ఉంటాయి కదండి, రైల్వే పెట్లు ఉంటాయి కదా. ఈ మధ్యకాలంలో 60-70 పెట్టెలు, 100 పెట్టెలు చేయడం, ఆ లింక్ అలాగే వెళ్ళిపోతుంటుంది. ప్రియమైన దేవుని, అందుకనే మనం వాడే ప్రతి మాట ప్రకృతి ఉంటుందండి. మనం ఆడుతున్న ప్రతి మాట కూడా ప్రకృతికి వెళ్ళిపోతుంది.
మనం వాడే ప్రతి సత్యపు మాట కూడా ప్రేమ దేవుని వలన బైబిల్ నుండి వాడుతున్న ప్రతి మాట కూడా సృష్టి వింటుంది. వింటలేదు అనుకుంటారా? వింటలేదు అనుకుంటారా? ఎందుకు మరి అయినా సర్వలోకానికి సర్వ సృష్టికి ప్రకటించమన్నారు. నీ మాటలు మొదట సృష్టి వింటున్నాయి. ప్రియ సహోదరులారా, 1 కొరింథీ 4:19 అండి. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగానున్నాము. చూసారా ఇక్కడ ఎలాగుందండి? లోకం అంటే సృష్టి, దేవదూతలకును మనుషులకి దేవతలకు వెళ్ళకున్నారండి వేడుకగా ఉన్నామంట. ఎంత అద్భుతం అంటే ఏ వేడుకగా ఉన్నాం మనం. ఎలా ఉన్నామండి మనం? మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. లోకం సర్వ సృష్టికి, అలాగే దేవదూతలకి మనుషులకు కూడా వేడుకగా ఉన్నాం. నువ్వు నెమ్మదిగా అనుకున్నది ఆకాశంలోనికి వినబడిపోతుంది. నువ్వేదో అనుకుంటున్నావు, నేనేది నెమ్మదిగా మాట్లాడుతున్నాను, ఎవరికి వినబడట్లేదు, నుసుక్కుంటున్నాను, కొనుక్కుంటున్నాను అనుకుంటున్నా, కానీ ఆ మాట ఎక్కడ వినబడుతుందండి? నీ మాట ఆకాశానికి వినబడుతుంది, సృష్టికి వినబడుతుంది. ప్రియ సోదరులారా, యోహాను సువార్త 6:63 అండి. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయును జీవమునే ఉన్నాయి. దేవుని మాటలండి. దేవుని మాటలు ఎలా ఉన్నాయండి? ఆత్మ, జీవాత్మ. నీ యొక్క ఆత్మయు జీవమునే ఉన్నాయి, జీవింపజేసేవి ఉన్నాయి, నిత్య జీవం చెప్పేటట్టుగా ఉంటాయంటే మాటలు, దేవుని మాటలు, దేవుని వాక్యం, దేవుని యొక్క పలుకులు ఎలా ఉన్నాయి? నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయును జీవమునే ఉన్నవి. ఆత్మీయ జీవింపజేస్తుందని చెప్పారు కదా. శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నారు కదా. ఆత్మీయ జీవింపజేస్తుందంటే నీ ఆత్మని జీవింపజేసే మాటలు, నిత్యం జీవింపజేసే మాటలు. అంటే ఇక్కడ ఒక్క దగ్గరే భూలోకంలోనే కాదండి, పరలోకానికి వెళ్ళి కూడా జీవింపజేసే మాటలే ఉన్నాయి. చూసారు కదా, నేను మీతో చెప్పు మాటలు ఆత్మీయ జీవమునే ఉన్నాయి. అంటే మాటలు జీవం ఉందంటారా? మరి ఆత్మకు జీవం ఉంది కదా ప్రియ సోదరులారా. అలాగే హెబ్రీ 11:3 అండి. ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనవి. దేవుని మాట వలన నిర్మాణమై ప్రపంచాలే, ప్రపంచములు అన్నాడు. చూసారు కదా, మనకుంటా సైన్స్ ఉంటుంది కదా, సైన్స్లో కూడా చెప్తుంటారు కదా, జంతు ప్రపంచాలు, పక్షుల ప్రపంచాలు, మనుషుల ప్రపంచాలు. చూసారా, ప్రపంచం, అందుకే ప్రపంచములు అన్నాడు. ఉంది కదా మనకి సబ్జెక్టులు ఉంటాయి కదా, జంతు ప్రపంచం, పక్షి ప్రపంచం, మనుషుల ప్రపంచం. ప్రపంచాలు దేవుని మాట వలన, దేవుని వాక్యం వలన నిర్మాణమై. దేవుని యొక్క మాటకి ఎంత ఇది ఉందండి. ప్రియ సోదరులారా, ఆదికాండము 7:15 అండి. అంటే సర్వ శరీరులకు కూడా జీవాత్మ ఉన్నదని చెప్పి నిరూపింపబడినది బైబిల్ గ్రంథం. జీవాత్మ గల సమస్త శరీరములలో 2 జాడలు చొప్పున ఓడలో 2 ఓడలోనున్న నోవాహు నొద్ద ప్రవేశించును. పొడి నీళ్ళ మీద ఉన్నట్టు వాటి అన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. చూసారా ప్రియదేవులారా, పొడి నేల మీద ఉన్న చూడండి 2 చొప్పున వెళ్ళిపోయినాయి. ఏంటంటే వాటర్లోకి వెళ్ళిపోయినాయి. ఏమంటే జీవాత్మ గల అంటే ప్రతి దాంట్లో ఆత్మ ఉందండి. 2 పక్షులు వెళ్ళిపోయినాయి, పురుగులు వెళ్ళిపోయినాయి, జంతువులు వెళ్ళిపోయినాయి. ప్రియ సోదరులు, ప్రతిది 2 ఆడామగా వాళ్ళలోకి వెళ్ళిపోయినాయండి. చూసారా ప్రియమైన దేవుని ప్రియ బిడ్డలారా, జీవాత్మ గల శరీరములలో 2 చొప్పున వాడలోనున్న నోవాహు నొద్ద ప్రవేశించే ప్రతిసి మునిగిపోతుంది, అయిపోతుంది కదా. ప్రియ సహోదరులారా, మనల్ని ఎలా నిర్మించాడంటే దేవుడు, ఆదికాండం 2:7, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాడి నాసికారంధ్రంలో జీవవాయువు ఓటుగా నరుడు జీవాత్మయను. ఆత్మ అయ్యాడు. చూసారా, నీలో ఉన్నది ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, జీవాత్మ, పరమాత్మ ఊదితే నువ్వు జీవాత్మ అయ్యావు. పరమాత్మ నీకు జీవం ఊదితే నువ్వు జీవాత్ముడయ్యావు, జీవుడు అయ్యావు. ప్రియదేవుల ఆదికాండం 1:24 అండి. దేవుడు వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించిన కాక అని పలికను. ఆ ప్రకారమైన ఏమండి, వాటిలో జీవం లేదా? వాటిలో జీవాత్మ లేదా? చూసారు, దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించిన కాక పలికితే పలికినండి. వాటిలో జీవం ఉంది, లేవంటారా? అలాగే ప్రేమ 25 దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. చూసారా, ప్రతి పురుగును చేశాను. ప్రియమైన దేవుని వల్లరా 29 అండి. ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి ఫలము, వృక్షఫలము గల ప్రతి వృక్షమును,
మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఏంటండి, భూమికి జీవం లేదా? భూమికి చలనం లేదా? లేకుండా ఎంతగా తింటున్నామండి? పంటలు పండిస్తుంది, జీవం లేకుండా పండిస్తుందా? ప్రియ సహోదరులు, అందుకనే ప్రతి దాంట్లో కూడా జీవం ఉన్నదని చెప్పేసి తెలియపరిచేటటువంటిది బైబిల్. ప్రియ సహోదరులారా, మనం అనుకుంటాం ఏదో మాట్లాడేసుకుంటున్నాం, ఇదే అయిపోతున్నాం, అవతల వ్యక్తిని చంపేస్తున్నాం, పొడి చేస్తున్నాం, ఎవరు చూడట్లేదు, దొంగచాటుగా ఏదో చేసేస్తున్నాం, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు. చూడట్లేదా? చూడండి, మేక 1:2, సకల జనులారా ఆలకించుడి. దేవుడు సాక్ష్యం పెడుతున్నాడు చూడండి. ఎందుకంటే మనిషి చాలా తెలివైనడు కదా, చాలా తెలివైనడు. చెప్పారు కదా, ఎందుకు పండు తిన్నావంటే అవ్వదా అంటే నువ్వు ఇచ్చావని చెప్పి దేవుడిని అన్నారు. ఒక నువ్వు ఇచ్చినట్టు అబ్బాయి తినిపించిందని చెప్పాడు దేవుడు. ఎంతగా అన్నది కాకుండాను ఆదాం ఇంకేం చెప్పాడని దేవుడిని కూడా నువ్వు పంపించే కాబట్టి దేవుడి మీద తోసేసాడు. ప్రియమంది, అంత తెలివైనడు మనిషికి. అందుకనే సకల జనులారా ఆలకించడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. దేవుడు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఎవరిని ఆలకించమన్నాడండి? సకల జనులారా ఆలకించుడి. భూమిని చెవియొగ్గమన్నాడు, భూమిని కూడా ఆలకించమంటున్నాడు. నీలో ఉన్న సమస్తమును, భూమి మీద ఉన్న సమస్తమును, సమస్త సృష్టి. ప్రియమంది, చూసారు ప్రతి ఒక్కది. అంటే భూమి మీద ఉంటే ఏదైనా చలనం లేదనుకుంటారు కదా, ప్రతి ఒక్కటి వినుడి. దేవుడు మీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. ప్రియమంది దేవుని వల్లరా. యెషయా 1:2 అండి, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చూసారా, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేదని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎందుకండి, ఆకాశాన్ని భూమిని సాక్ష్యం పెడుతున్నాడు. వీళ్ళని తప్పించుకుని ఎక్కడికైనా వెళ్ళగలవా? వీటి నుంచి నువ్వు ఎక్కడ దూరంగా పారిపోయి దోగగలవా? అంటే కోర్టులో కూడా చూస్తారు కదండి, సాక్ష్యం పెడతా ఉంటారు. అమ్మమ్మ మా కోసం ఉన్నది ఉన్నారు చెప్పమని చెప్తుంటారు కోర్టులో కూడా. వాడు పిలిచాడు అనుకోండి, పిలిచినట్టే ఏమో నువ్వు ఏం చేసావు, చూసావు, ఏం చేసావు, ఏం మాట ఏంటంటే గమ్ముగా ఉండాలనుకోండి, ఏం చేస్తారు? ఏం చెప్పట్లేదు పొమ్మని చెప్తారు. అది సాక్ష్యం పలికేవారుగా ఉండాలి, సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి, అది నిజమైన నిక్కచ్చిగా సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. అందుకని సాక్షిని కేసులో ప్రవేశపెట్టరు. లాయర్లకు బాగా తెలుస్తుందండి. సాక్షిని కేసులో ఇన్వాల్వ్ చేయరు, పక్కన నుండి చెప్పాలి, దూరం నుండి జరిగింది చెప్పాలి. ఆయన సాక్షి అనేవాడు. అలాగే ప్రియమ దేవుని చూశారు కదా, మనిషికి నీకెంత తెలివితేటలు దేవుడికి ఉండవా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశాన్ని ఆలకించమన్నాడు, భూమిని చెవియొగ్గమంటున్నాడు. ఆకాశం భూమికి తప్పించిన మధ్యలో ఏమైనా తప్పించుకొని తిరగలవా? ప్రియ సహోదరులు, చెప్పాను కదా, ఓడలో ఎందుకు ప్రవేశించే అని చెప్పంటే నిన్న మీకు చెప్పి ఉన్నాం కదండి. చెప్పాను కదా, శాస్త్రవేత్తలు వేషశాస్త్రవేత్తలు ఇస్రాయేలు కనుక్కున్నారు, ఆకాశం మీద నీళ్ళు ఉన్నాయని చెప్పి అన్నారు కదా. ఇదేనండి ఎందుకు ప్రవేశించేయండి, వాడను ముంచేసి అప్పుడు ఆ టైంలో దేవుడు జలప్రయాలను రప్పించి మొత్తం ఒక నోవా కుటుంబాన్ని తప్పించి మిగతా అంతటిని తుడిచివేశాడు. అదేనండి ఆకాశం మీద జలాలు ఉన్నాయని చెప్పంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు మనకి ఈయన. అందుకే చెప్తున్నా ప్రియమైన దేవుని వల్ల సకల శాస్త్రాన్ని అధిగమించినది బైబిల్. నువ్వు ఏ ప్రయోగం చేసినా, నువ్వు ఏ ఉపయోగం చేసినా, ఏది నువ్వు ఆకాశం మీదకి వెళ్ళి భూమి మీదకి ఏం చేసినా ప్రతిదీ దానికి బైబిల్కి లింక్ అయి ఉంటుంది. ప్రియ సోదరుల, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ప్రియమైన దేవుని వల్ల అందుకనే చెప్పాను కదా, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క భయభక్తుల్లో ఉండాలి. ఎందుకంటే జీవం మామూలు కాదండి, ప్రతిదానికి జీవం ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 4:26, మీరు యోర్దాను దాటి స్వాధీనపరచుకొని దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తుగా నశించుదురని భూమి ఆకాశములు మీ మీదుగా సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములు ఉండక మీరు బొత్తుగా నశించిపోదురు. ఎవరు సాక్ష్యం పెట్టాడు? భూమి ఆకాశాలు పెట్టాడు. ఇది మంచోడు కదా మనిషి. ఏంటి దేవుడు అన్యాయం చేసావని అంటారు, ఏంటి మాకేంటి అన్యాయం చేసామంటారు కదా. ఏంటి దేవుడు ఏంటి ఎంత అన్యాయం చేస్తే, నా కొడుకే దొరికాడా, నా మొగుడు దొరికాడా, నా కూతురు దొరికిందా, నా కోళ్ళే దొరికిందా, ఏంటి ఎలా చనిపోయిన అంటారు. అందుకని అలాగ అంటారని ఎవరు సాక్ష్యం పెడుతుందండి? మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొని దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తుగా నశించిపోదురని భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా ఉంచుతున్నారు. భూమిని ఆకాశాన్ని సాక్షులుగా ఉంచుతున్నారు. ఈ రెండింటిని తప్పించి ఎవడేం దోగోగలండి? ఎక్కడికైనా వెళ్ళగని దోగోగలవా? దోగని పరిస్థితి ఉందా? ప్రియ సహోదరులారా, అవి ఊరుకుంటున్నాయి. ఏంటండి అవి ఊరుకుంటున్నాయి, గమ్ముగా ఉంటున్నాయి. నువ్వెంత చెడ్డోడు, నువ్వెంత క్రూరుడు, ఎంత
మాయలోడు వాటికి తెలుసు. అందుకనే గమ్ముగా ఊరుకుంటున్నా, ఏంటి ఊరుకుంటున్నావు అనుకుంటున్నా అని చెప్పేసి ఏం లేదని అనుకుంటున్నావా, ఊరుకున్నోడితో ఊరంతా చాలదంటారండి. చూసారు కదా, ఊరుకున్నోడితో ఊరంతా చాలలేదంట. సరే ఊరుకుంటున్నా అని చెప్పేసి నువ్వేమనుకుంటున్నావు, ఇష్టం వచ్చినట్టు చల్లటం అనుకుంటున్నావు. చూసావు కదా, ఊరుకుంటాయి అవి. ప్రియ సోదరులారా, లూకాసు వార్త 19:40 అండి. ఆ శిష్యులను గద్దెంపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఊరుకుంటున్న ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. రాళ్ళు కేకలు వేస్తాయటండి. రాయి కేకలు వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? రాయి కేకలు వేస్తే ఎలా ఉంటుందండి? అందుకని డైనమిక్ పెడుతూ ఉంటారు కదా. డైనమిక్ పెట్టినప్పుడు ఏం చేస్తారు, దూరంగా వెళ్ళిపోమంటారు మనుషుల్ని. ఆ రాయి కానీ పగిలింది అనుకోండి, నీ చర్మం అంతా చితికిపోయి, చెవులు పగిలిపోయి, మనిషి పీసులైపోయి ఉండవు. ఆ శబ్దమే రాళ్ళ శబ్దం. కొండలు పేల్చేటప్పుడు చెప్తారు దూరంగా వెళ్ళిపోయి ఉండకూడదు అని చెప్పి బోర్డులు పెట్టి, డేంజర్ బోర్డులు పెట్టి పేలుస్తూ ఉంటారు. అది నీ దగ్గర పేలితే ఎలా ఉంటుంది? ఉన్నాయి కదా 2 కన్నాలు, 2 చెవులు, 2 కన్నాలు ఇచ్చారు కదండి. ఆ కన్నాలు ఏం చేస్తాయి, మొత్తం పనికి రాకుండా పోయి మొత్తానికి చనిపోయే పరిస్థితి అయిపోతున్నాం. అంటే ఆ శబ్దం, అంత శబ్దం, రాళ్ళ శబ్దం. చూసారా, మీరు ఊరకుండి ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్తున్నాను. రాళ్ళు కేకలు వేసి చెప్తాయంట. అంటే రాళ్ళల్లో కూడా జీవం ఉందండి. జీవం లేదనుకుంటున్నారా? ప్రియమదేవులారా, హబక్కూకు 2:11 అండి. గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. గోడలలో అనేటువంటి రాళ్ళు కూడా మొరపెట్టున్నాయంట. ఏంటి ఇలాంటి దరిద్రుడికి ఇంట్లో ఉన్నాము, ఇలాంటి దరిద్రులకి ఇంట్లో ఉన్నాం ఏంటండి, ఇంత నికృష్టమైనటువంటి ఇంట్లో పెట్టారేంటి, వీళ్ళకి మేము కాపలా కాయడం, ఈ గోడలలో రాళ్ళు మొరపెడుతున్నట్టు చూడండి. ఏంటి ఎంత మోసపు జనాల దగ్గర, ఎంతటి నికృష్ట జనం దగ్గర, ఎంతటి స్వార్థపు జనాల దగ్గర, ఎంతటి మాయ జనాల దగ్గర మేము వీళ్ళకి ఇల్లులుగా ఉంటున్నామా అని చెప్పి గోడ పెడుతున్నాయి. ప్రియ సోదరులారు, కానీ దేవుడు ఉండమని ఉంచమని ఉంచుతున్నాడు. కానీ వాటికి కూడా ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. చూసారా, ఏమిస్తాయండి, దూలాలు ఇస్తున్నాయి. దూలములు వాటి ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. ఉండండి, అయిపోతుంది, మీకేం పర్వాలేదు, వేసేస్తాం, ఎంత దూరం ఉంచం అంటే దూలాలకు కూడా జీవం ఉంటుందండి. అంటే ప్రతిదీ కూడా ప్రియ సోదరులారా, ఈరోజు చూస్తున్నాం కదా, ఎంతోమంది స్మార్ట్ ఫోన్ అని, ఆ ఫోన్ అని, ఈ ఫోన్ అని, ఐఫోన్, యాపిల్ ఫోన్, ఆ ఫోన్ మాట్లాడుతున్నా. కానీ నీవు మాట్లాడుతున్న మాట మొదటగా ఎవరు వింటున్నారో తెలుసా? మీ ఇద్దరే వింటున్నా అనుకుంటున్నారా? శాటిలైట్ అంటారు కదా, ఎక్కడికి వెళ్తుందండి? ఆకాశం మీదకి వెళ్తుంది నీ మాట ఎవరు వింటున్నారు? మొదట దేవుడు వింటున్నాడు. దేవుడు ఫస్ట్ విన్న తర్వాత నీకు ఎందుకు వచ్చి మాట వస్తుంది. నీకు చూసారు కదా, ఆకాశం మీద వచ్చి శాటిలైట్ ద్వారా నీకు మాట వినిపిస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేది పలుకుతున్నావు, ప్రతి పలుకు కూడా మొదటగా వింటున్నది ఎవరండి? ప్రియ సోదర, ఎంతటి జ్ఞానాన్ని తెలుసుకోకుండా మనిషి ఏ విధంగా అంటే రెచ్చిపోతూ ఉంటాడు. చెప్పాను కదా, ప్రకృతిలో దేవుడు సృష్టించిన ప్రకృతి మీదే ప్రయోగాలు చేస్తున్నారు. అందుకనే చెప్తున్నా, ప్రియమైన శాస్త్రజ్ఞులారా, ప్రియమైనటు నాసా వాళ్ళారా, ఇస్రో వాళ్ళారా, మీరు ఏ ప్రయోగం చేసినప్పుడు కూడా అది దేవుడు చేసిన ప్రకృతి మీదే చేస్తున్నారు. కనుకనే ప్రతిదీ కూడా మీకు బైబిల్ గ్రంథం లిఖించబడి ఉంది, రాయబడి ఉన్నది. మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ బైబిల్ని దొంగిలించినట్టు మిలియన్ శాస్త్రజ్ఞులు అనుకోవాల్సి వస్తుంది. అందుకనే ప్రతిదీ కూడా మీరు ఏది ఆకాశం అది ఏమున్నది అన్నప్పుడు అది కూడా దేవుని సృష్టి, ఆ సృష్టిలో నువ్వు చేస్తున్నావు అని గమనించుకోవాలి. ప్లీజ్ అలాగనే ఉన్నది కదా, ప్రతి సృష్టిలో కూడా మాట ఉంటుంది, జీవం ఉంటుంది. అంటే ఎంత జాగ్రత్తగా మనిషి ఉండాలి, ఎంత భయభక్తులతో ఉండాలి. ప్రియ సోదరులు, దేవుని మాటలు పుట్టమి చెప్పిన ఆత్మీయులు జీవం ఇస్తూనే అంటున్నారు. ఆ మాటల్ని ఆత్మ జీవం నుంచి మాటలు వినిపించుకోగల పరిస్థితుల్లో ఉన్నాం. అది లేదే, విపరీతమైన మామూలుగా నార్మల్గా లేదు కదా. ప్రపంచం అంతా ఎలా ఉందండి, ఓవరాల్గా అంత బూతు ప్రపంచం అయిపోతుంది. దేశాలు బూతు, రాష్ట్రాలు బూతు, ఇళ్లలో బూతు, అసెంబ్లీలో బూతు మొత్తం అండి. ప్రియ సోదరులారా, మొత్తం అదే ఏర్పడిపోతుంది. అందుకని ఎంతో జాగ్రత్తగా, ఎంతో నమ్రతగా దేవుడి మాటలు, దేవుని యొక్క పాటల్ని, దేవుని యొక్క భయభక్తుల్లో సృష్టి వింటుంది కాబట్టి మనం వాడే ప్రతి మాటను కూడా ఆచితూచి మాట్లాడాలి. భయభక్తులతో పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఆఫీసులతో ఎలా మాట్లాడాలి, ఆ విధంగా భయభక్తులతో ఉండి చివరి వరకు దేవుని యొక్క భయభక్తులు పెరిగి ఉండగలిగేటట్టయితేనే పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి. అలాగే దేవునికి మనుషులకి మధ్యవర్తి అంటే యేసుక్రీస్తు అనే నరుడు మనకు ఉన్నారు కనుకనే, దేవుని కుమారుడు మనకు ఉన్నారు కనుక ఆయన ద్వారానే వెళ్ళాలి. కనుకనే మనం ఆయన యొక్క ప్రేమతత్వాన్ని, దయాలత్వాన్ని, దీనత్వాన్ని, సహనాన్ని, ఓపికని మనం
మన యొక్క హృదయంలో ఉంచుకొని ఆయన్ని, మన యొక్క తలంపుల్లో ప్రతిదీ కూడా ఆయన్ని ఉంచుకుంటూ చివరి వరకు ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి, ఉదయించి అస్తమించే సూర్యుడివి, ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి, విత్తుట కోయుట ఎరుగని పక్షికి చోటే ఉంది, ఎండకు వానకు అడవిలో జీవికి భయమేముంది. విత్తుట కోయుట ఎరుగని పక్షికి చోటేముంది, ఎండకు వానకు అడవిలో జీవికి భయమేముంది. బ్రతకటానికి మనిషి చింత బహు వింతగా ఉంది, పగలు రాత్రులు పనిచేసిన ఫలితం ఏముంది. బ్రతకటానికి మనిషి చింత బహు వింతగా ఉంది, పగలు రాత్రులు పనిచేసిన ఫలితం ఏముంది. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి, ఉదయించి అస్తమించే సూర్యుడివి, ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి. కలిమి ఉంటే చెలిమి చేసే లోకములో, నీ దీన స్థితిలో దిక్కుగా నిలిచే వారెవరు. కలిమి ఉంటే చెలిమి చేసే లోకములో, నీ దీన స్థితిలో దిక్కు నిలిచే వారెవరు. దీనులతో ధనికులు స్నేహము చేసెదరా, నిన్ను ప్రేమించుటలో యేసుకు సాటి లేరు కదా. దీనులతో ధనికులు స్నేహము చేసెదరా, నిన్ను దీవించుటలో యేసుకు సాటి లేరు కదా. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి, ఉదయించి అస్తమించే సూర్యుడివి, ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి. అన్నము వస్త్రము కలిగిన బ్రతుకు ఎంత ధన్యము, ఇంటి నిండా ధనరాశులున్న చాలును అనము.
అన్నము వస్త్రము కలిగిన బ్రతుకు ఎంత ధన్యమో. ఇంటి నిండా ధనరాస్తులున్న చాలును అనము. నీ ప్రాణం ఉంటే పట్టుబట్టకు విలువుంటుంది. నీవేలే నీ వజ్రము అయిన వట్టిదే అవుతుంది. నీ ప్రాణం ఉంటే పట్టుబట్టకు విలువుంటుంది. నీవేలే నీ వజ్రము అయిన వట్టిది అవుతుంది. ఓ మనిషి నీవెవ్వరు ఈ యాత్రలో తోడెవ్వరు. ఓ మనిషి నీవెవ్వరు ఈ యాత్రలో తోడెవ్వరు. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి, ఉదయించి అస్తమించే సూర్యుడివి. ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి. ఓ మనిషి నీవెవ్వరు నీ యాత్రలో తోడెవ్వరు. ఓ మనిషి నీవెవ్వరు నీ యాత్రలో తోడెవ్వరు. అందరికీ వందనాలండి. ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ ప్రభుపేట అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.